దేవునికి స్తోత్రములు. మీకందరికీ నా శుభం తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మరి దినమందు ఈ సెమినార్లో మాట్లాడడానికి ప్రభువు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధముగా సెమినార్స్ నాయకులు కూడా ఈ దినమందు నాకు ఈ తరుణాన్ని ఇచ్చి వాక్యాన్ని పంచుకోవడానికి వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనము కొంత నిమిషములు ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు, మహాగణుడు, నీతిమంతుడు, కృపాసత్య సంపన్నుడైన ప్రభువా, ఈ యొక్క ఉదయకాలం నందున తండ్రి నాయన, ఇంతవరకు మేము మీ సన్నిధిలో ప్రభువాకి చేరి మిమ్మల్ని గణపరచుటలో, స్తుతించుటలో, మరి ముఖ్యముగా గంట ప్రభువా ఒక గంట సమయము విశ్వాసముకో యొక్క వాక్యము ద్వారా మేము బలపరచబడుటకు నాయన మీ దాసుని నిలవబెట్టుకొని మీరు మహిమ పొందిన విధానమును బట్టి స్తోత్రములు. విశ్వాసములో ఏ విధముగా ముందునకు సాగాలో ప్రభువా మాకు తేటపరిచి మమ్మల్ని బోధించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా దేవా ప్రభువా, ఈ సమయమందు నన్ను నిలవబెట్టుకొని ఉండగా నాయన మీ రాకడ గురించి కొద్ది నిమిషములు ఒక గంట మేము ధ్యానం చేసుకోవడానికి మీరు నన్ను సిద్ధపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. నన్ను బలపరిచి నన్ను మరుగుపరిచి ప్రభువా మాట్లాడినది నేను కాక పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండి మాట్లాడి మీ నామం మహింపరచబడుటకు, వచ్చిన వారందరూ ఆశీర్వదించబడి దీవించబడుటకు మీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయమందు మనం రెండవ రాకడ గురించి ధ్యానించాలని ఆశించాను. నాకు రెండవ రాకడ అనే సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు రెండవ రాకడ గురించినటువంటి ప్రసంగాలు, తర్వాత బోధలు అనేకములు నేను ఎప్పుడు వింటూ ఉంటాను. విన్నప్పుడల్లా నాలో ఒక ఆత్రత, నాలో ఒక ఆశ, నాలో ఒక వాంఛ రెండవ రాకడ గురించి మాట్లాడాలి, మనం నేర్చుకోవాలి, బోధించాలి, అనేకులు దానిని గురించిన కార్యాన్ని తెలుసుకోవాలి, సిద్ధపడాలనేటువంటి ఒక భారము, ఒక తలంపు నాలో ఉండి ఉంటున్నది. ఎప్పుడు ఈ యొక్క రాకడల గురించినటువంటి వాక్యాల్ని నేను ఎప్పుడు వింటూ ధ్యానిస్తూ ఉండేదాన్ని. ఈ దినమందు మరి ఆ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయమందు మనమందరము చూసిన రీతిగా రెండవ రాకడ ఎంతో సమీపంగా ఉంటుంది. ప్రభు ఎంతో త్వరలో రానంటున్నాడు. చాలా చాలా సమీపముగా ఉంటున్నదని మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి కార్యాలను చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు ప్రభువు ఎంతో రాకడ సమీపముగా ఉన్నదని మనమందరము కూడా ఎరిగిన వారంగా ఉంటున్నాము. ఈ సమయమందు ఆయన రాకడ గురించి మరి ప్రభు ఏ విధముగా శిష్యులకు తన రాకడ గురించి చెప్పినప్పుడు ఏ విధముగా శిష్యులకు వారి సూచనలు చెప్పి ఉన్నాడో దాని గురించి, తర్వాత ఎవరైతే విడవబడిన వారి యొక్క శ్రమలు, 7 సంవత్సరముల శ్రమలు ఏ విధముగా వారు పొందుకుంటారని, ఈ విధముగా కొన్ని సంగతులను మనం ప్రకటన గ్రంథములో నుంచి మనము ధ్యానించుకుందాము. మనకందరికీ తెలిసిన రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదని ప్రకటన 1వ అధ్యాయము 2వ వచనములో సమయము సమీపించినది కనుక ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ఇక్కడ ధన్యులు అని మూడు ధన్యతలను అక్కడ రాయబడి ఉంటున్నది. ఏమిటి? చదువువాడు ధన్యుడు, చదివితే వినేవారు, విని దానిని గైకొనేవారు ధన్యులని అక్కడ వ్రాయబడుతుంది. కాబట్టి ప్రకటన మనము ఎప్పుడు చదవవలసిన వారంగా ఉంటున్నాము, ప్రకటన గురించి మనం వినవలసిన వారంగా ఉంటున్నాము, వినిన దానిని మనము గైకొనవలసిన వారముగా ఉంటున్నాము. సమయము సమీపించినది అని అన్నప్పుడు మనము రెండవ రాకడ గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ రాకడలో 2 దశలు ఉంటుందని మనకందరికీ తెలుసు. మొదటి దశ రహస్య రాకడ, రెండవ దశ బహిరంగ రాకడ. మొదట రహస్య రాకడను గురించి స్పష్టంగా మనకి వాక్యంలో వ్రాయబడి ఉంటున్నది. మొదటి దశలోనికులు 4వ అధ్యాయము 15, 16, 17 ఎవరన్నా తీస్తే చదవండి. మొదటి దశలోనికులు 4వ అధ్యాయము 15, 16, 17. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా
ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇక్కడ స్పష్టంగా అక్కడ వ్రాయబడింది, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ప్రభువు రాకడ వరకు సజీవులమైన మనమందరము కూడా నిద్రించిన అంటే చనిపోయిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. కానీ ఎప్పుడైతే ఆర్భాటముతో ప్రభువు దూత శబ్దముతో వచ్చినప్పుడు పరలోకము నుండి ప్రభువు ఎప్పుడైతే ఆయన తిరిగి వస్తాడో మధ్యాక్షములప్పుడు క్రీస్తునందుండే మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమైన మనము ఆయనను కలుసుకొని ఆకాశ మండలంలో మేఘముల మీద కొనిపోబడదు అని అక్కడ చెప్పబడి ఉంటుంది. ఇంకొక వాక్యం మనం చూసుకున్నప్పుడు 1 కొరింథీయులు 15వ అధ్యాయము 51, 52, 53. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతలో ధరించుకొనవలసి ఉన్నది, మధ్యమైన ఈ శరీరము అమర్త్యతలో ధరించుకొనవలసి ఉన్నది. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది, ఒక రెప్పపాటున కడుబూర బృగగానే మనమందరమును మార్పు చెందుదము. అప్పుడు మన క్షయమైన శరీరము అక్షయతను ధరించి మనము మధ్య ఆకాశములో ప్రభువుని కలుసుకుందామని. అది రహస్య రాకడ. బహిరంగ రాకడం గురించి మనం చూసినప్పుడు యూదా వ్రాసిన పత్రిక యూదా 1వ అధ్యాయము 15వ వచనములో, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారితో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. రెండవసారి బహిరంగ రాకడ వచ్చినప్పుడు అందరూ ఆ రాకడను చూచువారంగా ఉంటున్నాం. అప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలన్నింటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి ఒప్పించుటకు ఆయన వేవేల పరిశుద్ధులతో ఆయన అంటున్నాడు. ఇంకొక వచనం మనం చూసినప్పుడు ప్రకటన 1:7 వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారందరూ చూచెదరు, భూజనులందరూ చూచెదరు, ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంది. కాబట్టి ఇది మనము ఈ 2 వాక్యాలను బట్టి బహిరంగ రాకడ ఏ విధముగా ఉంటున్నదో మనము స్పష్టంగా ఇక్కడ వ్రాయబడినది. దీని గురించి మనము వివరించనక్కరలేదు. కాబట్టి 2వ రాకడలో 2 దశలు, ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్యలో ఎన్ని సంవత్సరములు ఉంటున్నది? 7 సంవత్సరముల వ్యవధి ఉంటున్నది. తర్వాత రహస్య రాకడలో యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడు. బహిరంగ రాకడలో యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదికి వచ్చేవాడుగా ఉంటున్నాడు. రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది, బహిరంగ రాకడలో సంఘము భూమి మీదికి దిగి వస్తుంది. రహస్య రాకడ అంటే అది రహస్యముగా ఎవరికి తెలియని దొంగ వలె ఏ విధముగా వస్తానని చెప్తున్నాడో రహస్యంగా ఉంటుంది. అయితే బహిరంగ రాకడ అందరూ చూచి ఆయనని చూసినప్పుడు రొమ్ము కొట్టుకొని వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ 2 రాకడలో ఈ వ్యత్యాసాలని మనం చూడగలము. అదేవిధముగా మనము ప్రకటన గ్రంథములో మనం చూసినప్పుడు 1వ అధ్యాయములో యేసుక్రీస్తు వర్ణన గురించి మనము వివరించుట అక్కడ మనం చూస్తున్నాము. ప్రకటన 2-3 అధ్యాయాలలో 7 సంఘములకు యేసుక్రీస్తు ప్రభు రాసిన ఉత్తరాలని మనం చూస్తున్నాము. 4వ అధ్యాయంలో పరలోకములో జరుగుతున్న ఆరాధన గురించి చూస్తుంటున్నాము. 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుట మనం చూడగలము. 5వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు అనగా మధ్యలో ఉన్న 14 అధ్యాయములు ఈ 7 సంవత్సరముల శ్రమకాలము మనము చూస్తుంటున్నాము.
19వ అధ్యాయంలో సంఘము దిగి వస్తుంది. 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ప్రకటన 21, 22 అధ్యాయంలో పరలోక పట్టణం గూర్చి చివరి సంగతులన్నీ వ్రాయబడింది. ఇది ప్రకటనలో 22 అధ్యాయంలో వ్రాయబడిన క్లుప్తమైన సంగతులను మనము ఇక్కడ తెలుసుకొని ఉంటున్నాము. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో శిష్యుడు వచ్చి అడిగినప్పుడు రాకడకు వచ్చినటువంటి సూచనలు ఏంటి అని వచ్చినప్పుడు అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము తీసుకొని తెచ్చి పెట్టుకున్నప్పుడు అక్కడ నుండి 4 నుండి 14 వరకు అక్కడ యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు వచ్చిన సూచనల్ని అక్కడ చెప్తుంటున్నాడు. మనము మొట్టమొదటి మనము ఒక్కొక్క వాక్యాన్ని మనము అందరము చదువుకుందాము. ఎవడను మిమ్మను మోసపరచకుండా చూచుకొనిడి. అది మనం చూసినప్పుడు ఎవడు అది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి వాక్యములో ప్రతి వచనములో ఒక్కొక్క సూచన ఉంటున్నది. ఇక్కడ 10 విషయాల్ని ఆయన చెప్పి ఉంటున్నాడు. ఈ 10 విషయాలు కూడా 10 సూచనలుగా మనము దీనిని గ్రహించవచ్చును. ఇక్కడ మొట్టమొదటిగా 4వ వచనంలో చూసినప్పుడు ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి, అది మొదటి సూచనగా. 2వ సూచనగా 5వ వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురు మోసపరిచెదరు. 3వ సూచన మనం చూసినప్పుడు 6వ వచనములో మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు చూచుకొనిడి, ఇది నిజముగా రావలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. 4వ సూచన చూసినప్పుడు 7వ వచనములో జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును వచ్చును. 5వ సూచన చూసినప్పుడు 7వ వచనంలో అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. 6వ సూచన చూసినప్పుడు 9వ వచనములో అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. 7వ సూచనలో 10వ వచనములో అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. 11వ వచనములో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. 9వ వచనములో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. 14వ వచనములో మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత కాబట్టి ఇక్కడ రాసిన 14 వచనాల్లో 10 సూచనలు ఉంటున్నాయి. 10 సూచనలు ప్రభు శిష్యులకు చక్కగా వివరంగా చెప్పి ఉంటున్నాడు. కనుక ఇక్కడ 24వ అధ్యాయం మాత్రమే కాదు, మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా, లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా కొన్ని సూచనలు మనము చూడగలము. ఇక్కడ కొన్ని వచనాల్ని మనం విషయంగా చూసుకుందాం. ఇక్కడ 10 సూచనలు ఉన్నవి కానీ 10 సూచనల వివరణ మనము ధ్యానించడం లేదు కానీ కొన్ని సూచనలు మనం చూసుకుందాము. మత్తయి 24:4వ వచనంలో ఎవడనూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనిడి. ఈరోజు మనం చూస్తే అన్ని రంగాల్లో కూడా మోసం కనబడుతుంది. ఎక్కడ చూసినా మోసం, ఒకరినొకరు మోసం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య మోసం, తల్లిదండ్రుల మధ్య మోసం, విద్యారంగంలో మోసం, వైద్య రంగంలో మోసం, ఆరోగ్య విషయంలో మోసం, తినే ఆహార పదార్థంలో మోసం, వస్త్రాలలో మోసం. ఈ మోసాలన్నీ మనకు తెలుసు. ఏ విధంగా ఆరోగ్య విషయంలో మన డాక్టర్ల దగ్గర పోతే డాక్టర్లు ఏ విధంగా లేనిపోని టెస్టులు రాసి ఏ విధంగా మోసం చేస్తున్నారు.
వైద్య రంగంలో, తర్వాత విద్యారంగంలో ఏ విధంగా డొనేషన్స్ డబ్బు తీసుకొని మోసం చేస్తున్నారు, స్నేహితులు, నమ్ముకున్న స్నేహితులు ఏ విధంగా మోసం చేస్తున్నారో, భార్యాభర్తలు నమ్మకంగా విశ్వాసంగా భార్యకి భర్తకి విశ్వాసంగా జీవించకుండా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారో, తల్లిదండ్రులు కూడా బిడ్డలు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఇవన్నీ కూడా ఈ దినాల్లో జరగడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక సూచనగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ శిష్యులకు చెప్తుంటున్నాడు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఉత్తమమో, ఏది మంచిదో అని తెలియలేని పరిస్థితుల్లో మోసం అక్కడ కనబడుతున్నది. అదే విధంగా అదే అధ్యాయంలో 5వ వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసము చేశారు. ఈ దినాల మనం చూస్తాము, అనేక మంది నేనే క్రీస్తునని అనేక సూచక క్రియలు, స్వస్థతా కార్యాలు, అనేక కార్యాలు చేసి నేనే క్రీస్తునని చెప్పినటువంటి విషయాల్ని మనం వింటున్నాం. ఇప్పటికే 500 మంది అబద్ధ క్రీస్తులు లోకములో ఉంటున్నట్టుగా మనము గ్రంథకర్తలు చెప్తున్నారు. కాబట్టి నేనే క్రీస్తునని చెప్పే దినాలు మనం స్పష్టంగా మనం వార్తలను బట్టి అనేక విషయాల్ని మనము తెలుసుకొని ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ అదే విధంగా ఇంకా చూసినప్పుడు అనేకమైన 11వ వచనంలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు అక్కడ కనబడుతున్నారు. అంటే అబద్ధ బోధకులు కూడా అనేక మంది వాక్యములో ఉన్నట్టుగా చెప్పకుండా వాడు ఏం చేస్తున్నారు, వాక్యము కంటే ప్రవచనాలకి, దర్శనాలకి, స్వస్థతలకి ప్రాధాన్యత ఇచ్చి వాక్యములోని రక్షణ కార్యాన్ని చెప్పలేకపోతున్నారు. అంత మాత్రం కాదు, క్రీస్తు రాకడ లేదని, క్రీస్తు రాకడ ఇప్పుడే రాదని, క్రీస్తు రాకడకి ఎంతో సమయం ఉందని అనేక విధములుగా అక్కడ అబద్ధ బోధకులు, ప్రవక్తలు చెప్పుట మనము చూడగలము. అంతే మాత్రం కాదు, వాళ్ళు ప్రవచిస్తారు, నీకు ఇదే జరుగుతుంది, ఈరోజే నీకు ఈ యొక్క ధనము దొరుకుతుంది, ఈ రోజే నువ్వు పెద్ద ఇల్లు కట్టుకుంటావు, ఈ రోజే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఈ రోజే నీకు అని ప్రాస్పరిటీ, గాస్పెల్ ప్రాస్పరిటీ వర్తమానాలు మనం వినడం చూస్తున్నాము. ఈ విధముగా ఈ కార్యాలన్నిటినీ కూడా ఈ దినాల్లో మనం చూడగలుగుతున్నాము. అంత మాత్రం కాదు, మత్తయి సువార్త 24, 6, 7, 8లో అక్కడ రాసిన రీతిగా జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, కరువులు, భూకంపాలు, ఇవన్నీ మనం చూసినప్పుడు ఈ దినాల్లో మన జరిగే సంగతులు కొన్ని ధ్యానిస్తాము. ఇక్కడ ఈ వాక్య ప్రకారంగా ఈ దినాల్లో లోకల్లో జరిగే కార్యాలు మనం చూసినప్పుడు మన టర్కీలో ఒక పెద్ద భూకంపం వచ్చింది, ఫిలిప్పైన్స్లో పెద్ద సునామీ వచ్చింది, సౌదీ అరేబియాలో పెద్ద వరదలు, దుబాయ్లో పెద్ద వరదలు, ఉక్రెయిన్లో 3 సంవత్సరాలుగా యుద్ధం, గాజాలో 15 నెలలుగా యుద్ధము, లాస్ ఏంజల్స్లో మనకందరికీ తెలుసు ఏ విధముగా వైల్డ్ ఫైర్ వచ్చి అగ్నితో ఎంతో కాల్చబడిందో మనకందరికీ తెలుసు. అదే విధముగా తమిళనాడులో అనేక వరదలు వచ్చుట మనం చూడగలము. మణిపూర్లో ఏ విధముగా హింసాకాండం జరిగిందో మనకు తెలుసు. సుడాన్లో ఏ విధముగా కరువు వచ్చిందో మనకు తెలుసు. అయితే లేటెస్ట్గా ఒక 3 రోజులు 4 రోజులకు ముందు అమెరికాలో తీవ్రమైన మంచు చేత, వరదల చేత కెంటకీ, వర్జీనియా, జార్జియా, టెనెస్సీ, ఫ్లోరిడా ఇట్లా అమెరికాలోని రాష్ట్రాలన్నీ మంచు చేత కప్పబడి అనేక మంది వారి యొక్క ధనాన్ని, వారి ఇళ్లను నష్టపరుచుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు 24వ అధ్యాయము యుద్ధముల సమాచారములు ఇవన్నీ మీరు వింటారు అని చెప్పే ప్రవచనాన్ని మనం ఈ దినం జరుగుట మనము చూస్తున్నాము. ఇంకా మనం చూసినప్పుడు కాబట్టి ఇక్కడ ఇంతవరకు ఇంకొక వచనం మనం చూసినప్పుడు 14వ వచనములో ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తుగా లోకమంతటా కూడా ప్రకటించబడాలి. ఈ ప్రవచనం కూడా జరిగేది మనం చూస్తున్నాము. ఇప్పుడు టెలివిజన్ తీసిన, యూట్యూబ్ చూసిన, ఫేస్బుక్ చేసిన, ఎక్కడ ఇండియాలో సువార్త సభలు, మరి అనేక మంది సువార్తికులు ఆయా స్థలాలకి, మన అరణ్య ప్రాంతాలకి, ఎడారి ప్రాంతాలకి, మారుమూల ప్రాంతాలకి పోయి సువార్తను, వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రతి వారికి ప్రభు ప్రతి ఒక్క మానవునికి సువార్త అందించబడినప్పుడే ఆయన
వచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సువార్త ఎంతో వేగంగా లోకంలో చాటించబడుట మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు రెండవ రాకడ ఎంతో సమీపంగా ఉందని మనమందరము తెలుసుకునవలసిన వారంగా ఉంటున్నాము. ఈ సూచనలే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు రాక మునుపు ఇంకా కొన్ని సూచనలు జరగవలసి ఉంటున్నది. ఏదంటే అంత్యక్రీస్తు ప్రత్యక్షం రావాల్సిన వారుగా అంత్యక్రీస్తు ప్రత్యక్షపరచబడవలసిన వారుగా ఉంటున్నాడు. తాను సంధి చేసుకుని యెరూషలేము మందిరాన్ని తిరుగా కట్టవలసిన వారుగా ఉంటున్నాడు. యెరూషలేము మందిరం కట్టడానికి ఆల్రెడీ అనేక వస్తువులు కానీ అక్కడ పాత్రలు కానీ ఆ డిజైన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు సిద్ధపడి ఉంటున్నది. అక్కడ అర్పించవలసిన ఎర్ర దూడను కూడా వారు వెతికి దానిని కూడా వారు పరీక్షించి తయారు చేసుకొని ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే అంత్యక్రీస్తు వచ్చి ఇశ్రాయేలును సంధి చేసుకొని యెరూషలేము మందిరాన్ని కట్టడానికి సమ్మతిస్తాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలులో ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి ఆరంభించిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు రహస్య రాకడ రానై ఉంటున్నది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు మనము మధ్య ఆకాశములో కలుసుకునే వారంగా ఉంటున్నాము. కాబట్టి అంత్యక్రీస్తు ప్రత్యక్షం కావాలి, యెరూషలేము మందిరం కట్టబడాలి. కట్టబడినప్పుడు ఆ దినాల్లో ఆ సంఘము మన సంఘము అంతవరకు ప్రభువు ఇంకా అనేకులు రక్షింపబడతారని ఆయన రాకడ కూడా ఆపివేయబడి క్రీస్తు రావడానికి ఇంకా దినములు పట్టునటువంటిదిగా కనబడుతున్నది. కానీ అనేకులు ఆ అంత్యక్రీస్తు ఎప్పుడైతే వస్తారో, వచ్చినప్పుడు ఎప్పుడైతే మందిరం కట్టబడుతుందో అప్పుడు సంఘము ఎత్తబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ దినమందు మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ప్రభువు వచ్చినప్పుడు నీవు నేను సిద్ధంగా ఉంటున్నామా? ఆయన రాకడలో మనం ఎత్తపడడానికి సిద్ధంగా ఉంటున్నామా? రక్షింపబడి మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నదా? ఈ దినము వస్తే ఆయనను కలుసుకుంటామా అని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆ విధంగా మనం పరీక్షించుకోకపోతే 7 సంవత్సరములు విడవబడిన వారమే శ్రమకాలానికి మనము గురి కావలసిన వారముగా ఉంటున్నాము. ఇప్పుడు మనము 7 సంవత్సరముల యొక్క శ్రమకాలాన్ని ఆ యొక్క క్లుప్తంగా కొద్ది నిమిషములు కొంతసేపు మనము ధ్యానిస్తాము. ఇక్కడ ఎప్పుడైతే విడవబడతారో, విడవబడిన వారు 7 సంవత్సరములు అనగా మొదటి 3.5 సంవత్సరములు శ్రమకాలము, చివరి 3.5 సంవత్సరములు మహాశ్రమకాలాన్ని ఎదుర్కొనవలసిన వారంగా ఉంటున్నాం. సంఘము ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరముల కాలంలో 4 కార్యాలు జరుగుతుంది. 7 సంవత్సరముల శ్రమ కాలంలో జరిగే పనులు ఏమిటంటే, ఎత్తబడిన సంఘము ఏం జరుగుతుంది? ఆ 7 సంవత్సరము కాలంలో పైన ఎత్తబడిన సంఘము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడి బహుమానాల్ని తీసుకునే వారుగా ఉంటున్నారు. విడవబడిన ఇశ్రాయేలీలను రక్షించుటకు 2 సాక్షులు అక్కడ పంపబడవలసిన వారుగా ఉన్నారు. విడవబడిన భూజనులకు అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతుంది. రక్షణ పొందక విడవబడిన ప్రజలందరినీ 7 ఏళ్ళు శ్రమ వచ్చును. ఈ 7 ఏళ్ల కాలంలో జరగవలసిన కార్యాన్ని ఇక్కడ క్లుప్తంగా మీకు నేను హెడ్డింగ్స్ చెప్పి ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఎత్తబడిన తర్వాత ఎత్తబడిన మనము న్యాయపీఠం ఎదుట నిలవబడవలసిన వారముగా ఉండి బహుమానములు తీసుకునవలసిన వారముగా ఉంటున్నాము. విడవబడిన ఇశ్రాయేలును రక్షించుటకు 2 సాక్షులు పంపబడతారు. విడవబడిన భూజనులను అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు. రక్షణ పొందక విడవబడిన ప్రజల మీదికి 7 ఏళ్ల శ్రమలు వచ్చును. కాబట్టి ఇప్పుడు 7 ఏళ్ల శ్రమలు, 7 ఏళ్ల శ్రమలలో 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు, 7 పాత్రలు 3 మనము చూడగలము. మొట్టమొదటిగా ముద్రలు మనం చూసుకున్నప్పుడు ఈ ముద్రలు ఒక యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ముద్రలు వేయబడిన ఒక గ్రంథము తీయబడుతుంది. ఆ గ్రంథాన్ని ఎవరు విప్పలేని పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువే ఈ గ్రంథాన్ని విప్పువాడుగా ఉంటున్నాడు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవము జరుగుతుందన్నమాట. ఇక్కడ 7 ముద్రలు, 7 దేవదూతలు, 7 బూరలు. రెండోది 7 దేవదూతలు 7 బూరలు ఊదుతారు. మొట్టమొదటిది 7 దూతలు 7 ముద్రలు విప్పుతారు. మూడవది 7 దూతలు 7 దూతలు 7 పాత్రలు వారు కుమ్మరిస్తారు. మొట్టమొదటి ఇప్పుడు ముద్రలు మనం చూసినప్పుడు ప్రకటన 6వ అధ్యాయము 1 నుండి 2వ వచనములో మొదటి ముద్ర చూసినప్పుడు ప్రకటన 6వ అధ్యాయము
1-2లో గొర్రెపిల్ల వంటి మొదటి ముద్ర విప్పినప్పుడు రమ్ము అని ఉరుము వంటి స్వరముతో ఒక జీవిని చూచెను. అప్పుడు తెల్లని గుర్రము ఒకటి కనబడినది. దాని మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఇతడు క్రీస్తు విరోధి. అక్కడ ఆ ముద్ర విప్పినప్పుడు అక్కడ ఒక తెల్లని గుర్రము కనబడుతుంది. ఆ గుర్రము పైన ఒక ఆసీనుడై ఉంటున్నాడు. ఈ ఆసీనుడైనటువంటి వ్యక్తి ఎవరంటే అంత్య క్రీస్తు విరోధి. ఇతనికి ఒక కిరీటం ఇవ్వబడుతుంది. చేతుల్లో విల్లు ఉంటుంది, అయితే బాణములు ఉండవు. ఇతడు జయించచ్చు. ఈ అంత్యక్రీస్తు పరిపాలన మొట్టమొదటి ముద్రలో స్టార్ట్ అవుద్ది. అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన స్టార్ట్ అవుతుంది అనమాట. వాడు పరిపాలిస్తూ అందరినీ సంధి చేస్తూ సమాధానం అని ఆ మొదటి ముద్ర విప్పినప్పుడు మోసంతో అందరినీ మోసం చేసి తాత్కాలికమైన సమాధానాన్ని అక్కడ వాడు తీసుకుని వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎవడు అంత్యక్రీస్తు. ఎప్పుడైతే మొట్టమొదటి ముద్రను విప్పినప్పుడు, రెండవ ముద్ర విప్పినప్పుడు ప్రకటన 6వ అధ్యాయము 3-4 చూసినప్పుడు అక్కడ రమ్ము అనే రెండవ జీవిని పిలిచినప్పుడు అక్కడ ఏం కనబడుతుంది? ఒక ఎర్రని గుర్రము కనబడుతుంది. ఆ ఎర్రని గుర్రము పైన ఒకరు కూర్చొని ఉంటాడు. ఆ కూర్చున్న వాడి చేతిలో ఖడ్గం ఉంటుంది. మనుషులను ఒకరినొకరు చంపుకున్నట్లును చేయుటకు భూలోకములో సమాధానము లేకుండానట్లు అతనికి అధికారము ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఎర్రని గుర్రము పైన కూర్చున్న వాడికి ఖడ్గం ఇవ్వబడి అందరినీ చంపుతూ మనుషుల్ని అందరినీ చంపుతూ అక్కడ భూలోకంలో కంప్లీట్గా సమాధానము లేకుండా అధికారాన్ని తనకిస్తాడు. మొట్టమొదటి అంత్యక్రీస్తు మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు సమాధానం అని తాత్కాలికమైన సమాధానాన్ని తీసుకొస్తాడు. కానీ రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము పైన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఖడ్గముతో చంపుచు భూలోకంలో వారిని చంపుచు అసమాధానాన్ని ఇక్కడ కనబడుతూ చూస్తున్నాము. ఎందుకంటే తాత్కాలికమైన సమాధానాన్ని అక్కడ మొదట కలుగ చేశాడు. కాబట్టి రక్తపాతంతో అసమాధానము అంత ఖడ్గముతో అనేక మందిని చంపిన వాడే అక్కడ అసమాధానము తిరిగా కనబడుతుంది. మూడవ ముద్ర విప్పినప్పుడు ప్రకటన 6వ అధ్యాయము 5-6 వరకు చూసినప్పుడు రమ్ము అని మూడవ జీవి పిలిచినప్పుడు అక్కడ నల్లని గుర్రం కనబడుతుంది. నల్లని గుర్రం పైన ఒక వ్యక్తి వచ్చి ఒక త్రాసు పట్టుకొని ఉంటాడు. ఇది క్రీస్తు ఈ వ్యక్తికి సూచనగా ఏమంటే క్రీస్తు యొక్క విరోధి పరిపాలనలో ఒక పెద్ద కరువు వస్తుంది. కరువు చేత అనేక మంది బాధపడతారు. కాబట్టి ఇక్కడ నల్లని గుర్రము కరువు, మొదటి తెల్లని గుర్రము తాత్కాలికమైన సమాధానము, రెండవది ఎర్రని గుర్రము అసమాధానాన్ని కలుగజేస్తుంది. మూడవ నల్లని గుర్రము కరువుని తీసుకొని వస్తుంది. ఇక్కడ 4వ ముద్ర విప్పినప్పుడు ప్రకటన 6వ అధ్యాయము 7-8 అక్కడ కూడా 4వ జీవి రమ్ము అని చెప్పినప్పుడు అక్కడ పాండురంగ వర్ణ గుర్రము అక్కడ కనబడుతుంది. అక్కడ కూర్చున్నవాడు మృత్యువు. ఈ మృత్యువు అనే వీడు అక్కడ కరువు వలన మరణాన్ని అనేకులను చంపుచు భూనివాసులను 4వ భాగంపై చంపడానికి ఆ మృత్యు అనే ఆ వ్యక్తిపై ఆ పాండురంగ గల గుర్రముపై కూర్చున్న వాడికి మృత్యువు అని పేరు. కాబట్టి భూమిపైన 4వ భాగము పైగా వాడు చంపడానికి అధికారము ఇయ్యబడుతుంది. కాబట్టి అక్కడ క్రీస్తు విరోధి కాలంలో మరణము యొక్క సంఖ్య ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ 4 ముద్రలు అంత్యక్రీస్తు యొక్క 4 దశలను మనం చూస్తున్నాం. ఈ 4 గుర్రాల్లో మనం చూసినాం. మొదటి తెల్లని గుర్రము, నల్లని గుర్రము, ఎర్రని గుర్రము, పాండురంగ గుర్రము. మొదటిది సమాధానం అని తాత్కాలికమైన సమాధానాన్ని తీసుకొస్తాడు. రెండవది ఆ అసమాధానముగా రక్తపాతంతో అనేకులను చంపుతాడు. మూడవది కరువుగా తీసుకొస్తాడు. నాలుగవది అందరినీ అక్కడ 4వ గుర్రము మనము చూసినప్పుడు భూనివాసుల మృత్యువు అనేకులను మరణింపబడిన వారి సంఖ్య అధికమవుతుంది. ఇది అంత్యక్రీస్తు యొక్క రాజ్య పరిపాలనలో ఈ 4 ముద్రలు కనబడుతుంది. ఇప్పుడు 5వ ముద్ర మనం చూసినప్పుడు ప్రకటన 6వ అధ్యాయము 9-11 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠము క్రింద ఉన్న హతసాక్షులు అక్కడ కనబడతారు. బలిపీఠము క్రింద కొంతమంది హతసాక్షులు
వారు ఎవరంటే, ఎవరు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును హతసాక్షులుగా వధింపబడిన వారు ఆ బలిపీఠము క్రింద కనబడేవారుగా ఉంటున్నారు. ఎప్పుడు 5వ ముద్ర విప్పినప్పుడు వారు ఈ విధంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఏమని? నాదా సత్యస్వరూపి పరిశుద్ధ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసి వారికి తెల్లని వస్త్రములు వారికి ఇయ్యబడను. వెంటనే వారి కేకలకు అక్కడ జవాబు వారు పొందుతారు. ఏమని? వారు ఏమని జవాబు పొందుతారంటే, సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకను కొంచెము కాలము విశ్రమించమని అక్కడ వారికి జవాబు చెప్పబడుతుంది. ఇది 5వ ముద్ర విప్పబడినప్పుడు జరిగిన సంఘటన. 6వ ముద్ర విప్పినప్పుడు ప్రకటన 6:12-17లో అక్కడ భయంకరమైన సంఘటన అక్కడ జరుగుతుంది. ఏమని? అక్కడ భూకంపం జరుగుతుంది. 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కంబళి వలె నలుపైపోతాడు, చంద్రబింబమంతయు రక్తవర్ణమైపోతుంది, నక్షత్రములు భూమిపై రాల్తాయి, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోతుంది, ప్రతి కొండ ప్రతి ద్వీపము స్థానాలు తప్పబడుతుంది. ఆ సమయమందు ప్రజలందరూ ఏమంటారు? కొండ గుహలలో దాగుకొని సింహాసనాసుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చినది, దానికి తాళజాలిన వాడెవడు అని మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్ము మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ వారు చెప్తారు. ఇవన్నీ చూసి ఈ యొక్క జరిగిన నక్షత్రములు రాలడము, చంద్రబింబమంతా రక్తవర్ధం అవ్వడము, సూర్యకాంతము కంబళి వలె నలుపడము, ఆకాశ మండలమంతా గ్రంథము, ఇవన్నీ చూసినప్పుడు కొండలను చూచి మా మీద పడమని వారు అని అక్కడ ప్రజలు కేకలు వేయడం చూస్తున్నాము. కాబట్టి దేవుని ఉగ్రత చూసి అందరూ భయభ్రాంతులైపోతున్నారు. కాబట్టి ఇది మనం చూసినప్పుడు 6వ ముద్రలో జరిగినటువంటి సంభవన. 7వ ముద్ర మనం చూసినప్పుడు ప్రకటన 8వ అధ్యాయము 1-5వ వచనంలో ఇక్కడ 7వ ముద్ర చూస్తున్నాం. 7వ ముద్ర అయిన తర్వాత 7 బూరలు మనం చూస్తాము. అక్కడ 7వ ముద్ర విప్పక మునుపు 7 దూతలు 7 బూరలు పట్టుకొని ఊతడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు ఒక దూత ఏం చేస్తుందంటే, ఆ దూతలు కాకుండా వేరొక దూత ఏం చేస్తుందంటే, సువర్ణ ఒక ధూపాన్ని పట్టుకొని బలిపీఠం దగ్గర అక్కడ నిలబడినప్పుడు ఆ దూతకి అనేక బహుధూప ద్రవ్యాల్ని ఆ దూతకి ఇవ్వబడుతుంది. ఆ బలిపీఠం దగ్గర ఒక దూత నిలవబడుతుంది. ఆ దూతకు బహుధూప ద్రవ్యాలు ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆ ధూప ద్రవ్యాల్ని బలిపీఠం పైన వేస్తుంది. ఆ ధూప ద్రవ్యం ఇక్కడ చదువుతాను చూడండి. సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు, ఆ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క దూత తన ధూపార్తితో అక్కడ ధూప ద్రవ్యాన్ని ఆ బలిపీఠం వేసినప్పుడు ఆ బలిపీఠం పైన ఉన్న పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కలిసి పొగవలే దేవుని సన్నిధికి చేరది. అర్థమవుతుందమ్మా మీకు? బలిపీఠం ఉండదు. ధూపార్తిని తీసుకుని తన ధూప ద్రవ్యాలతో బలిపీఠం పైన ధూప ద్రవ్యాలని వేస్తుంది. ఆ బలిపీఠంలో ఏముంటుందంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉంటాయి. ఆ ధూప ద్రవ్యము వేయగానే పరిశుద్ధుల ప్రార్థనతో చేరి అది పొగగా ఎవరికి తట్టు చేరుతుంది? దేవుని సన్నిధికి చేరుతుంది. దాని తర్వాత ఈ ధూపార్తిని తీసుకొని ఆ బలిపీఠంలో ఉన్న నిప్పులను తీసుకుని దేనిపైన, లోకం పైన, భూమి మీద వేయినప్పుడు ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపాలు కలుగుతాయి. ఎంత ఘోరమైన కార్యము జరుగుతుందో మనం చూస్తున్నాము. ఇది 7వ ముద్ర జరిగినప్పుడు. తర్వాత 7 బూరల్ని మనం చూసుకుంటాము. 8వ అధ్యాయనందు 4 బూరలు, 9వ అధ్యాయమునందు 2 బూరలు, 11వ అధ్యాయమునందు 1 బూరను మనం చూసుకుంటాం. మొదటి బూర మనం చూసినప్పుడు ప్రకటన 8వ అధ్యాయము 7వ వచనములో అక్కడ ఏమేమి జరుగుతుందంటే,
రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చి గడ్డి అంతయు కాలిపోయెను. రక్తముతో మిళితమైన వడగండ్లు దేనిపైన పడుతుంది? భూమిపైన పడగానే చెట్లు కాలిపోద్ది, భూమిలో 3వ భాగం అంతయు కాలిపోద్ది, పచ్చి గడ్డి అంతయు కాలిపోద్ది. ఇది కాలిపోయినందువలన ఎంత నష్టం అంటే పండ్ల చెట్ల వలన మనకు ప్రజలకు కలిగే ఆహారం కానీ పండ్లు కానీ దొరకవు. గడ్డి పశువులకి గడ్డి మేత ఆహారం దొరకదు. తర్వాత మనము భూమి వచ్చి పండలేనట్టు పరిస్థితులు, ఈ నష్టాలన్నీ గడుగుతుంది. ఎందువల్ల అక్కడ అగ్ని, రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు భూమిపైన పడడం వలన అన్ని కాల్చివేయబడుతుంది. మనం చూసాము లాస్ ఏంజలస్లో అగ్ని, అక్కడున్న పొదలన్నీ కాలిపోయి గడ్డంతా పాగి ఆరని అగ్ని అక్కడ వండడం మనం చూస్తున్నాము. అదే విధముగా ఇక్కడ అగ్ని పడడం వల్ల భూమి అంతయు కాలి, పచ్చిగడ్డి అంతయు కాలి, మనము చెట్లు 3వ భాగం అంతయు కాలిపోవడం మనం చూస్తున్నాము. దీని వలన అక్కడ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ ఇవన్నీ తక్కువయ్యి మనుషులు పీల్చుకోలేక చనిపోయేవారుగా ఉంటున్నారు. గాల్లో కాల్షియం ఎక్కువ పెరిగిపోతుంది. ఎన్నో జబ్బులు వచ్చి అక్కడ ఎన్నో కష్టాలు పొందవలసిన వారుగా ఉంటున్నారు. ఇది మొదటి బూర మనము రాయబడిన సంగతి. 2వ బూర మనం చూసినప్పుడు ప్రకటన 8వ అధ్యాయము 8 నుండి 9 వరకు అక్కడ తూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయెను. ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి బూర భూమిపైన పడి భూమి అంతయు కాలి, చెట్లన్నీ కాలిపోయేది. ఇక్కడ 2వ బూర ఊదినప్పుడు అగ్ని చేత ఎక్కడ పడుతుంది? సముద్రములో పడినప్పుడు నీరంతా రక్తమైనప్పుడు అక్కడ సముద్రములో ఉప్పు తయారు కావాల్సిన ఉప్పు అంతయు ఆగిపోద్ది. అంత మాత్రం కాదు, సముద్రంలో జరిగే వ్యాపారాలన్నీ ఆగిపోద్ది. తర్వాత జాలర్లు అక్కడ చేపలు పట్టుకునేదానికి కూడా అక్కడ ఉద్యోగాలు లేకుండా పోతుంది. తర్వాత ఓడల్లో కూడా 3వ భాగం నాశనం అని అక్కడ రాయబడింది. ఓడల్లో నాశనం అవడం వలన అక్కడ వ్యాపారం, అంతర్జాతీయ వ్యాపారం కూడా నిలిచిపోతుంది. కాబట్టి ఇన్ని నష్టాలు అక్కడ సముద్రంలో పడుటను బట్టి మనుషులు ఇట్టి నష్టాన్ని పొందుతున్నారు. మొదటి బూర వదిలినప్పుడు చెట్లు, భూములు అగ్నితో కాల్చబడింది మనం చూస్తున్నాం. ఇప్పుడు 3వ బూర చూసినప్పుడు అక్కడ ప్రకటన 8వ అధ్యాయము 10-11 వచనములో అక్కడ రాయబడింది, దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రము పేరు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి అయ్యను. నీళ్లు చేదైపోనందున వాటిని మనుషులలో అనేకులు చచ్చిరి, నీరు త్రాగు. కాబట్టి ఇక్కడ 3వ బూర ఊదినప్పుడు అక్కడ ఒక పెద్ద నక్షత్రము, నీటి నక్షత్రము దేనిపైన పడుతుంది? నదులపై, నీటి బుగ్గలపై పడడం వల్ల తాగే నీరు అక్కడ చేరైపోతుంది. అక్కడ మాచిపత్రి, ఆ నక్షత్రం పేరు ఏంటిది? ఆ నక్షత్రం ఏ నక్షత్రమో ఆ నదుల పైన పడింది, దాని పేరు మాచిపత్రి. మాచిపత్రి అంటే చేదు. ఆ నీరంతా, నదులంతా, నీటి బుగ్గలంతా ఉండడం వల్ల తాగే నీరు చేదైపోయిన వలన అనేకులు, ఇంకా వారికి దాహం వేసినప్పుడు ఆ నీరే తాగడం వలన అనేకులు చనిపోయినవలసిన పరిస్థితి ఉంటున్నది. ఇక్కడ 4వ బూర మనం చూసినప్పుడు ప్రకటన 8వ అధ్యాయము 1-12 వచనములో అక్కడ సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మును. సూర్యుడిలో, చంద్రుడిలో నక్షత్రాల కమ్ముద్ది, చీకటి కమ్ముద్ది. అదే మాత్రం కాదు, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశించుకుంటున్నట్లు అక్కడ వాటిలో 3వ భాగము అక్కడ ప్రకాశించకుండానట్లు అక్కడ కూడా చీకటి కమ్ముద్ది. కాబట్టి రాత్రుల్లో సూర్య చంద్ర నక్షత్రములో పగటిలో సూర్యుడు ప్రకాశించకుండా అక్కడ చీకటి కమ్మడం మనం చూస్తున్నాం.
కాబట్టి ఇక్కడ 4 బూరలు మనం చూసాం. మొదటి బూర భూమిపై పడడం వల్ల నష్టాలు, రెండవ బూర అక్కడ సముద్రంపై పడడం వల్ల వచ్చే నష్టాలు, మూడవ బూర జలధారలు నీటి బుగ్గలపై పడడం వల్ల నీటి దాహానికి నీరు లేక చచ్చిన వారుగా కనబడుతున్నారు. 4వ బూర అక్కడ ఆకాశము, సూర్యుడు, చంద్రుడు వీటన్నిటినీ చీకటి కమ్మడం వల్ల చీకటి ఆ యొక్క ప్రపంచంలో ఆ శ్రమకాలంలో ఉండడము మనం చూస్తున్నాం ఈ 4 బూరల ద్వారా. 5వ బూర మనం చూసినప్పుడు ప్రకటన 9వ అధ్యాయము 1వ వచనములో ఇక్కడ ఆకాశ మధ్యాహ్న ఒక పక్షి ఎగురుచు అయ్యో 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 అని కేకలు వేసెను. 3 సార్లు అయ్యో అను పదములకు 5, 6, 7 3 సార్లు అయ్యో అని ఆ పక్షి 5వ బూర వేసినప్పుడు అది కేకలు వేస్తుంది. ఆ 3 అయ్యోలు 3 బూరలలో కలిగగలిసిన శ్రమలకు సాదృశ్యంగా ఉంది. 3 అయ్యోలు 3 శ్రమలకు 5, 6, 7 బూరలకు సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటి అయ్యో మనం చూసినప్పుడు ఒక నక్షత్రము ఆకాశము నుండి భూమిపై వ్రాలినది. అది దానికి అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడినది. అనగా అతడు తేజో నక్షత్రము అంటే తేజో నక్షత్రానికి సూచన ఎవరు? క్రీస్తు విరోధి. ఆ విరోధికి తాళపు చెవి. ఏమి తాళపు చెవి? అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడుతుంది. ఆ యొక్క తేజో నక్షత్రమైన సాతాను అగాధం యొక్క తాళాన్ని చెవితో తెరిచినప్పుడు అక్కడ ఏం సంభవిస్తుందంటే పెద్ద కొలిమిలో నుండి పొగ అక్కడ లేవబడుతుంది. లేవబడినప్పుడు అగాధములో నుండి కొలిమిలో ఉన్న పొగ వచ్చినట్లు ఆ యొక్క అగాధము నుండి లేవబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆకాశం అంతయు చీకటి కమ్మి ఆ పొగలో నుండి ఏమొస్తుందంటే తేళ్ల వంటి బలము గల మిడతలు పైకి వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఆ యొక్క అగాధముల నుండి మిడతలు వస్తాయి. ఆ మిడతలు ఏ విధంగా ఉంటుందంటే తేళ్ల వలె ఉంటుంది. 5 నెలల వరకు మనుష్యులను అది హాని చేస్తుంది. తేళ్లు కుట్టినప్పుడు ఏ విధముగా ఎంత బాధ ఉంటున్నదో అదే విధముగా ఈ మిడతలు కుట్టినప్పుడు కూడా అంత బాధ అక్కడ ఉండటం మనం చూస్తున్నాము. కాబట్టి ఇవి మనుషులను చంపదు కానీ 5 నెలల వరకు అవి బాధింపబడినవారుగా ఉంటున్నది. కాబట్టి ఆ దినాల్లో మరణాన్ని ప్రజలు వెతుకుతారు కానీ వారికి మరణము దొరకదు. చావాలని కోరుకుంటారని కానీ చావు వారికి రాదు. చావు దూరం అయిపోద్ది, మరణం దూరం అయిపోతుంది. తప్పక వారు ఆ బాధను ఎదుర్కోవలసిన వారుగా ఉంటున్నారు. 6వ బూర చూసినప్పుడు ప్రకటన 9వ అధ్యాయము 12, 21 వరకు చూసినప్పుడు అక్కడ మనము ఆ దూత ఊదినప్పుడు 4 దూతలు బంధించబడి ఉంటారు. ఎక్కడ బంధించబడి ఉంటున్నారు? యూఫ్రటీస్ నది దగ్గర 4 దూతలు, బంధించబడిన దూతలు వారు విడిపించబడతారు. విడిపించబడి ఏం చేస్తారంటే 20 కోట్ల గుర్రపు రౌతుల సైన్యాన్ని వారు సమకూరుస్తారు. ఎవరు? ఈ 4 దూతలు యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడి ఉంటున్నారు. బంధించబడిన ఈ దూతలు విడిపించబడిన తర్వాత 20 కోట్ల గుర్రపు రౌతుల సైన్యాన్ని వాళ్ళు సమకూర్చుకొని మనుషులలో 3వ భాగము సంహరించడానికి వారు బయలుదేరువారుగా ఉంటున్నారు. 3వ భాగాన్ని సంహరిస్తారు. ఇది ఒక పెద్ద మహాభయంకరమైన శ్రమగా అప్పుడు కనబడుతుంది. ఇది 6వ బూర జరిగినటువంటి సంభవములు. ఇంకా ఇది 2వ అయ్యో. మొదటి అయ్యో మనము మిడతలు చూసుకున్నాము. 2వది 20 కోట్ల గుర్రపు రౌతుల సైన్యము బయలుదేరి 3వ భాగము మనుషుల్ని సంహరించువారుగా ఉంటున్నారు. 7వ బూర చూసినప్పుడు అంటే 3వ అయ్యో మనం చూసినప్పుడు అక్కడ పరలోకములో ఒక గొప్ప శబ్దము ప్రకటన 11, 14, 19 మనం చూసినప్పుడు అక్కడ గొప్ప శబ్దములు పుట్టినవి. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును, ఆయన ఈ లోకరాజ్యమును ప్రభు రాజ్యమును క్రీస్తు రాజ్యముగా మార్చబడింది. తర్వాత అప్పుడు ఏం చేస్తారో 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి ఇట్లా అంటారు,
ఆయన ఎప్పుడైతే లోకరాజ్యం అన్నీ కూడా దేవుని రాజ్యం ఏర్పడినప్పుడు ఈ 24 పెద్దలు దేవుని ముందు నమస్కారం చేసి ఏమంటారంటే, వర్తమాన భూత కాలములో ఉండు దేవుడవైన నా ప్రభువా, సర్వాధికారి, నీవు నీ బాహుబలములు స్వీకరించి ఏలుచున్నావు. అక్కడ ఆయన ఏలుచున్నాడు. ఆయనే ఈ యొక్క లోకానికి క్రీస్తు రాజ్యాన్ని ఈ యొక్క భోగంలో స్థాపించుంటున్నాడని 24 పెద్దలు ఆయనని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నారు. అంత మాత్రం కాదు, అక్కడ వాళ్ళు చెప్తుంటారు, మృతులు కూడా తీర్పు తీర్చబడిన వారుగాను, వారి తర్వాత నీ దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు, నీ నామమునకు భయపడే వారికి తగిన ప్రతిఫలము ఇచ్చువారుగాను ఉంటున్నావని అక్కడ ఆ యొక్క శబ్దాలు మనం చూస్తాము. అంత మాత్రం కాదు, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయుటకు సమయం వచ్చిందని అక్కడ ఈ శబ్దాలు అక్కడ 24 పెద్దలు వారి యేసుక్రీస్తు ప్రభు ముందు సాష్టాంగపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఇది. దాని తర్వాత ఇంకా అక్కడ చూసినప్పుడు ఆయన అక్కడ వారు 24 పెద్దలు యేసుక్రీస్తు ప్రభుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ ఆ దేవుని ఆలయములు తెరవబడి దేవుని మందసం అక్కడ కనబడుతుంది. అక్కడ మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపము ఇవన్నీ కూడా అక్కడ వస్తుంది. ఇది 3వ అయ్యో. కనుక ఈ యొక్క 7వ ముద్రలో జరిగిన 3వ అయ్యోని మనం చూసుకున్నాము. ఇప్పుడు 7 పాత్రలు మనం చూసినప్పుడు మొదటి పాత్ర ప్రకటన 16:2లో అక్కడ మొదట దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా క్రూర ముఖము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం. అది ప్రకటన 16:2 ఉంది. తన ప్రార్థన క్రూర ముఖము యొక్క ముద్ర గల వారికి ప్రతిమకు నమస్కారం చేయువారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. పుండే భయంకరమైనదైతే మహా చెడ్డ పుట్టు. కాబట్టి ఎవరెవరైతే క్రూర మృగానికి నమస్కారం చేస్తారో, ఎవరైతే ముద్రను వేసుకుంటారో, ప్రతిమకు నమస్కారం చేస్తారో వారికి తలపైన అక్కడ చెడ్డ పుండు పుట్టుదని, అది మహాభయంకరమైన బాధాకరమైన పుండని మొదటి పాత్ర ఎప్పుడైతే భూమిపైన కృమ్మరించబడుతుందో చెడ్డ పుండు అక్కడ కలుగుట మనం చూస్తున్నాం. 2వ పాత్ర కృమ్మరించినప్పుడు అది దేనిపైన కృమ్మరించబడుతుందంటే సముద్రములో కృమ్మరించబడగా పీనుగు రక్తము వంటిది ఆయను. అందువలన సముద్రములో మొదట సముద్రములో అక్కడ వేయబడింది రక్తములో, అక్కడ మనుషులు నష్టపడ్డారు. ఇక్కడ సముద్రము రక్తముగా మార్చబడుట వలన దేవుని తీర్పు జంతువులో ఉన్న జంతువులపై ఆ తీర్పు వచ్చడం మనం చూస్తున్నాం. ఇక్కడ 2వ తీర్పు సముద్రంలో ఉన్న జంతువులపై జరిగినది. మానవుడు చేసిన దుర్మార్గతను బట్టి సముద్రములో ఉన్న జీవులన్నీ చచ్చినది. కాబట్టి ఇక్కడ 2వ పాత్ర కృమ్మరించినప్పుడు సముద్రంలో కృమ్మరింపగా అది పీనుగు రక్తం వంటి దాయను. సముద్రంలో ఉన్న జంతువులన్నీ కూడా మనుషులు చేసిన పాపాన్ని బట్టి జంతువులన్నీ కూడా చనిపోవటం మనం చూస్తున్నాము. అది 2వ పాత్ర. 3వ పాత్ర మనం చూసినప్పుడు ప్రకటన 16:4-7 వరకు చూసినప్పుడు అక్కడ 3వ పాత్ర తన పాత్రను దేనిపైన కుమ్మరిస్తుందంటే నదులలోను జలధారలలోను కృమ్మంపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత కాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రలే. ఎప్పుడైతే ఆ దినాల్లో జీవించినప్పుడు వాళ్ళప్పుడు ఎంతమంది ప్రవక్తలు హతసాక్షులుగా మార్చబడి రక్తాన్ని చిందించారో, పరిశుద్ధుల రక్తము ప్రవక్తల రక్తమును బట్టి ఆ దినాల్లో ఆ సముద్ర నీరు మార్చబడిన ఆ రక్తాన్ని వారికి త్రాగనిచ్చావు. ఇది వారికి పాత్రులే అని అక్కడ చెప్పబడటం మనం చూస్తున్నాము. ఈలాగున వారికి తీర్పు తీర్చావు కనుక నీవు న్యాయవంతుడవు అని ఎవరు చెప్తారంటే జలముల దూత చెప్పగా నేను వింటిని. కాబట్టి వారికి ఎవరైతే రక్తాన్ని చిందించి ప్రవక్తల్ని పరిశుద్ధుల్ని చంపినటువంటి ఆ రక్తము ఆ దినాలు ఆ రక్తాన్ని వారికి త్రాగనిచ్చావు. నువ్వు న్యాయవంతుడవు, వారికి తీర్పు సరి అయినదని చెప్పి అక్కడ జలముల దూత చెప్తుంది. అందుకు అవును ప్రభు, ఆ దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని
బలిపీఠం అక్కడ 2 స్వరాలు అంటది. ఒకటి జలముల దూత చెప్తుంది, రెండవది బలిపీఠం చెప్తుంది. ఏమంటే నీ సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుల రక్తము, ప్రవక్తల రక్తము చిందింపబడి ద్వారా రక్తము అక్కడ వారికి త్రాగనిచ్చినట్లు, ప్రభువు అక్కడ తీర్పు తీర్చినట్లు అక్కడ 3వ పాత్రను మనం చూస్తున్నాం. 4వ పాత్ర మనం చూసినప్పుడు సూర్యుని మీద ఆ పాత్ర కృమ్మరించబడింది. సూర్యుని మీద కూర్చున్నప్పుడు అగ్నితో కాల్చుటకు, మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వడను. కాబట్టి ఇక్కడ ఆ సూర్యుడి పైన కూర్చున్నప్పుడు తీవ్రమైన వేడితో అక్కడ మనుషులు అనేకులు చనిపోవటం మనము కాలిపోవట చూస్తున్నాము. సాధారణంగా 50 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే మనుషులు మనము బతకలేము. ఇక్కడ ఈ యొక్క కువైట్లో 50 డిగ్రీలు 54 డిగ్రీలు కన్నా అయితే అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే సూర్యునిలో 10 లక్షల సెంటిగ్రేడ్ ఉగ్రత, అటువంటి ఉగ్రతను ఆ దూత పాత్ర కుమ్మరించినప్పుడు సూర్యుడు అటువంటి అగ్ని, ఆ యొక్క సూర్యుని యొక్క అగ్ని చేత అనేక మంది అప్పుడు సాధారణంగా ఇప్పుడు సూర్యుడికి మన ఓజోను అనే పొర ఒకటి అడ్డం ఉంటుందంట. ఆ యొక్క అడ్డం ఉండడం వల్ల ఆ యొక్క సూర్యుడు యొక్క వేడి మనకి అంతగా తగలదు. ఎప్పుడైతే ఈ యొక్క పాత్ర ఒక దూత కుమ్మరిస్తాడు సూర్యుని పైన, ఆ పొర కూడా పోతుంది, అడ్డం కూడా పోయినప్పుడు డైరెక్ట్గా సూర్యుడు యొక్క వేడి వలన అనేకులు చనిపోతారు. 5వ పాత్ర కూర్చున్నప్పుడు ఆ 5వ పాత్ర మనం చూసినప్పుడు 16వ అధ్యాయము 10-11లో ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కృంభరింపగా దాని రాజ్యము చీకటి ఆయను. కాబట్టి 6వ పాత్ర దేనిపైనంటే క్రూర మృగము యొక్క సింహాసనం. కాబట్టి దాని కుమ్మరిస్తే దాని రాజ్యము అంతక్రీస్తు రాజ్యం ఏమైపోద్ది, చీకటి అయిపోతుంది అనమాట. కాబట్టి మనము అక్కడ క్రీస్తు విరోధి యొక్క రాజ్యము చీకటి కమ్ముట మనము 5వ పాత్రలో మనం చూస్తాము. అప్పుడు ఆ దూత క్రూర ముఖంపై కుమ్మరించడం వలన అంతరీస్తు రాజ్యము చీకటి కమ్ముట మనం చూస్తున్నాము. అది 5వ పాత్ర. 6వ పాత్రలో మనం చూసినప్పుడు ప్రకటన 16 అయిపోయింది. 6వ పాత్ర 7వ పాత్ర ముగించేస్తాను, కరెక్ట్గా నాకు టైం ఉంది. 6వ పాత్ర మనం చూసినప్పుడు ప్రకటన 16, 12, 16లో 6వ దూత యూఫ్రటీస్ మహానది పైన కుమ్మరిస్తాడు. 6వ పాత్ర యూఫ్రటీస్ నది పైన కుమ్మరిస్తాడు. అప్పుడు యూఫ్రటీస్ కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ నది అంతా కూడా ఎండిపోతుంది. ఇప్పుడే ఆల్రెడీ యూఫ్రటీస్ నది ఎండిపోవడానికి స్టార్ట్ అయింది. ఎన్నో కార్యాలు, నేను చెప్పిన కార్యాలు, మనం చదివిన కార్యాలన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. లోకంలో జరుగుతూనే ఉన్నాయి అన్ని మార్పులు. కాబట్టి ఎండిపోయి అక్కడ ఘట సర్పము నుండి, క్రూర మృగము నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి 3 కప్పల వంటి దురాత్మలు బయలుదేరి భూరాజులందరినీ జరగబోవు హెర్మగెద్దోను యుద్ధము కొరకు పోగు చేసినవి. ఇక్కడ మనం బాగా చూసినప్పుడు ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట, ఈ మూడు కూడా సాతాను అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా త్రిత్వం ఉంటున్నదో ఈ యొక్క సాతాను కూడా, ఈ యొక్క ఘటసర్పము కూడా 3 అంటే ఘటసర్పము అంటే తండ్రి, క్రూరముఖము అంటే కుమార, అంటే అబద్ధ ప్రవక్త, పరిశుద్ధాత్మ. ఈ విధముగా త్రిత్వము కలిగిన ఈ క్రూర మృగము యొక్క త్రిత్వము కలిగిన దురాత్మ ఏం చేస్తుంది, కప్పల వంటి దురాత్మ బయలుదేరి భూజనువులందరినీ జరగబోవు హెర్మగిద్దోని యుద్ధము కొరకు పోగు చేస్తుంది అన్నమాట. ఇది 6వ పాత్రలో జరిగినటువంటి కార్యము. ఇంకా 7వ పాత్ర మనం చూసినప్పుడు ప్రకటన 16వ అధ్యాయము 17 నుండి 21 వరకు చూసినప్పుడు ఈ యొక్క పాత్ర వాయుమండలంపై కుమ్మరించబడుతుంది. ఎక్కడ? వాయుమండలముపై. 6వ పాత్ర యూఫ్రటీస్ నదిపై, 7వ పాత్ర వాయుమండలముపై, 5వ పాత్ర క్రూర మృగముపై, 4వ పాత్ర సూర్యునిపై. ఈ విధముగా కుమ్మరించబడుటలో జరిగిన మార్పును మనం చూస్తున్నాము. 7వ పాత్ర వాయుమండలపై కూర్చున్నప్పుడు సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాయంలో నుండి, సింహాసనం నుండి వచ్చెను. దేవుని ఉగ్రత సమాప్తి చేయబడినది. మెరుపులు, ఉరుములు, ధ్వనులు,
భూకంపము అన్నీ కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలగలేదు. కాబట్టి మెరుపులు, ఉరుములు, ధ్వనులు ఇవన్నీ కూడా పెద్ద భూకంపము 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఉంటున్నది. అంత మాత్రం కాదు, ప్రతి ద్వీపాలు పారిపోతాయి. ఎన్నెన్ని ద్వీపాలు ఉన్న ఐలాండ్స్ అన్నీ అక్కడ పారిపోతుంది. పర్వతములు కనబడకపోతుంది. 5 మడుగుల బరువు గల వడగండ్లు ఆకాశం నుండి వర్షం మీద పడి అనేకులు చనిపోతారు. ఆ దెబ్బలు తిని అక్కడ కూడా అప్పుడే కూడా వారు మనసు పొందక దేవుని దూషించేవారుగా కనబడటం మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసింది 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు మనం చూసాము ఇంతవరకు. ఇప్పుడు మనము ముగింపుగా ఏం జరగబోతుందని మనం చూసినప్పుడు హెడ్డింగ్స్ మాత్రము మనం చదువుకొని ముగించుకుందాము. 7 పాత్రల న్యాయ తీర్పు ముగించిన తర్వాత యేసు ప్రభు తన సంఘంతో పాటు దేనిపైనకి వస్తాడు? ఒలీవ. ఈ 7 శ్రమలు అయిపోయిన తర్వాత, 7 సంవత్సరముల శ్రమలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన సంఘంతో పాటు ఎక్కడికి వస్తారు? ఒలీవ కొండపై ఆయన పాదములు మోపువాడుగా ఉంటున్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు అర్మగెద్దోను యుద్ధంలో శత్రువులను ఆయన యుద్ధం చేస్తాడు. ఎవరితో? అర్మగెద్దోను యుద్ధము చేసి శత్రువులను హతపార్చి వారిని అందరినీ ఆకాశ పక్షులకు గొప్ప విందు కలుగజేస్తాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు దావీదు సింహాసనముపై కూర్చుండి 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేస్తాడు. ఇవన్నీ జరిగే సంఘటనలే మీకు హెడ్డింగ్స్గా చెప్తున్నాను. 7 ఏళ్ల పరిపాలన తర్వాత, 7 ఏళ్ల శ్రమల తర్వాత 1000 ఏళ్ల రాజ్య పరిపాలన జరుగుతున్నప్పుడు సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధించబడుతుంది. 1000 ఏళ్ళు పరిపాలన జరిగేటప్పుడు 1000 ఏళ్ళు సాతాను బంధించబడుతుంది. సాతాను బంధకం నుండి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను బంధకము నుండి విడుదల చేయబడుతుంది. అప్పుడు గోగు మాగు యుద్ధము జరుగుతుంది. ప్రభువు వారిని జయిస్తాడు. చివరకు ధవళ సింహాసనంపై ప్రభువుకు ఆసీనుడై గతములో క్రీస్తును అంగీకరించిన సింహాసనంపై కూర్చుంటాడు. అప్పుడు క్రీస్తును అంగీకరించిన వారు లేపబడుదురు. అప్పుడు జీవ గ్రంథము తెరవబడుతుంది. చివరకు ఆయన దేనిపైన కూర్చున్నప్పుడు? ధవళ సింహాసనంపై కూర్చున్నప్పుడు గతములో క్రీస్తు అంగీకరించని వారు లేపబడతారు. అప్పుడు జీవ గ్రంథములు విలువబడుతుంది. జీవ గ్రంథములో పేరున్న వారు మాత్రమే నూతన ఆకాశము, నూతన భూమిలో ప్రవేశిస్తారు. జీవ గ్రంథములో పేరు లేని వారు నరకగుండములో పారవేయబడతారు. కాబట్టి ఇంతవరకు మనమందరము 2 నిమిషములు తలలు వంచి పళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషములు మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు ఈ దినమందు వస్తే, ఈ రోజు వస్తే, ఈ గడియలో వస్తే మనం ఎత్తబడతామా? ఎత్తబడే గుంపులో మనం ఉంటున్నామా? సిద్ధముగా ఉంటున్నామా? వ్యక్తిగతముగా, కుటుంబముగా, మరి స్నేహితులుగా, సంఘముగా, బంధువులుగా మనము సిద్ధపరచుకొని ఉన్నామా? మనం ఇంతవరకు 7 సంవత్సరముల శ్రమకాలాన్ని మనం చూసాము. 7 సంవత్సరములు ఏ విధమైనటువంటి శ్రమలు, మహాశ్రమలు విడువబడిన వారు ఎదుర్కొన్నారో మనం ఎంతో తేటగా మనం చూచున్నాము. ఈ శ్రమలలో మనం పాలు పొందాలని దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు, మనల్ని సృష్టించలేదు. ఈ శ్రమలన్నీ తప్పించుకొని ఆయనతో పాటు మధ్య ఆకాశములో ఆ పెళ్లి విందులో మనం ఆయనతో పాటు పెళ్లి విందులో కలుసుకొని మనం సంతోషించాలని, ఆయన మన కొరకు ఏర్పరిచిన బహుమానాల్ని, ప్రతిఫలాల్ని మనం పొందుకోవాలని ఆయన మన కొరకు ఆయన పరలోకము నుండి దిగివచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చి రక్తాన్ని చిందించి ఆయన తన బిడ్డలుగా సొత్తుగా చేసి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ఆయన చిత్తగించాడు. కానీ శ్రమకాలంలో మనం తన బిడ్డలనైనా మనల్ని రక్తముతో కనబడిన తన సొత్తైన తన ప్రజల్ని శ్రమకాలంలో అక్కడ విడిచిపెట్టాలని ఆయన యొక్క ఉద్దేశము కాదు. గనుక మనము కూడా ఆ విధముగా మనల్ని మనం పరీక్షించుకొని ఈ దినమందు ప్రభువు వస్తే నేను ఆయనతో కూడా పైకి ఎత్తబడతాను. ఆయన రాకడలో నేను కూడా ఉంటాను. ఆయన పెళ్లి విందులో నేను కూడా పాలు పొందుతాను. నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతయు, నా బిడ్డలందరూ, నా బంధువులందరూ, నా స్నేహితులందరూ, నన్ను ఎరుగని వారు అనేకులు ఉన్నారు.
నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. ప్రకటన గ్రంథము చెప్పుచున్నది, వీరు మాత్రమే కాదు, దానిని గైకొని ప్రకటనలో జరిగే కార్యములను అనేకులకు మనము ప్రకటించవలసిన వారముగా, తెలియచేయవలసిన వారముగా, మనము సిద్ధపరచుకునటం మాత్రము కాదు, అనేకులను రాకడ కొరకు సిద్ధపరచుటకు మనం సాక్షులుగా, సేవకులుగా ప్రభు ముందరకు సాగడానికి, ప్రభు రాకడలో ఎత్తపడడానికి అర్హులుగా, యోగ్యులుగా మనల్ని దినదినము సిద్ధపరచడానికి ప్రభు మనకందరికీ కృప దయచేయునుగాక. ఆమేన్. జరగబో సంగతులు ప్రకటన గ్రంథంలో వివరించబడినటువంటి వాటిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాము. మనమందరము కూడా ఈ 21 తెగుళ్ళు కంటత రావాలి. మనకి కంటత వచ్చినప్పుడు ఇతరులకి మనం చెప్పాలి. చాలా సీరియస్ మ్యాటర్స్ అన్నీ కూడా మనం ప్రకటన గ్రంథంలో చదువుచుంటున్నాము కనుక ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సత్యాన్ని నేను కానీ నీవు కానీ చక్కగా జ్ఞాపకం చేసుకొని ఇతరులకు చెప్పి వారికి స్వార్థ పరిచయంలోనికి నడిపించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ సమయమందు మన దేవుని సేవకులు రెవరెండ్ జీవిటి కుమార్ మన మధ్యలో ఉంటున్నారు. మరి ముఖ్యంగా జహరాలో సంవత్సరాలుగా ఆయన గడుపుచు తనకి ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఇద్దరు ఉన్నారు. వారికి కూడా మనవరాలు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మరి చక్కగా పాండిత్యం ఉండి కథలు రాయటం, తర్వాత పాటలు రాయటం, ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కనుక ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగించుకుంటున్నాను.